నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన స్పర్శ ధారావాహిక నుండి 3వ భాగం వినేద్దామండి. పెళ్లి చేసుకొని ఆనందించని వాళ్లల్లో నేను ఒకదాన్నైతే నా జీవితం ఏమవ్వాలి? నిరుత్సాహంగా అంది సుగుణ. అందరూ ఒత్తిడి తెస్తున్నమాట వాస్తవమే, కానీ నేనే ధైర్యంగా ముందుకు దూకలేకపోతున్నాను మన చుట్టూ మనుషుల్ని ప్రపంచాన్ని చూస్తూ అంది. నేను అందులో ఒకదాన్నేగా. అందరూ మనిషికి 4 దిశలు అంటారు, కానీ నా అనుభవంతో తెలుసుకున్నది అవి 2 దిశలే. వివాహానికి పూర్వం, వివాహం అయిన తర్వాత అంది సుస్మిత. తన వయసులోనే ఉన్న స్నేహితురాలి మొహంలోకి పరీక్షగా చూసింది సుగుణ. వివాహం అనేది ఆ రెండిటికి నడుమ వారధి. తననే చూస్తున్న సుగుణను చూస్తూ చిరునవ్వు నవ్వింది సుస్మిత. వింటున్నావా? వివాహం అయ్యేంత వరకు మన జీవితం వేరు, మన చుట్టూ ఉన్న మనుషులు వేరు, పరిసరాలు వేరు, మన వెంట తిరిగిన వాళ్ళ మనస్తత్వాలు వేరు. పెళ్ళై అత్తవారింటికి వెళితే మరొక ప్రదేశంలో కాలుపెట్టినట్లే, మరొక ప్రపంచంలో కాలుపెట్టినట్లే. గమ్మత్తు ఏమిటంటే, జీవితంలోని ఆ 2 దశల్లో మొదటి దశ కంటే 2వ దశ కాలమే అధికం. చివరికి మనం పోయేనాడు మనకు గుర్తుండేది, మన మనసును పూర్తిగా ఆవరించి ఉండేది 2వ దశే. అందుకే అది చాలా ముఖ్యమైన దశ అంది. సుగుణ ఆశ్చర్యంగా సుస్మిత వంక చూస్తూ ఆమె చెప్తున్న మాటలు వింటున్నది. తనతో పాటు చిన్నపిల్లల తిరిగిన ఈ అమ్మాయి పెళ్ళై సంవత్సరం కాకుండానే జీవితం గురించి మాట్లాడేటంత పెద్దదైందా? పెళ్ళి ఇంత తొందరగా మనిషిని మార్చేస్తుందా? అంటే దీన్ని ఇప్పుడు ఇక్కడికి ఆంటీ కావాలనే పంపిందన్నమాట. 3 రోజుల క్రితం నీలవేణి బావను తీసుకుని వరంగల్ నుంచి మరొకసారి వచ్చి వెళ్ళింది. వాళ్ళు అదే గోల, పెళ్లి చేసుకుని జీవితాన్ని ఎంజాయ్ చెయ్యి అంటూ. ఎవరైనా అలాంటి నూతన జీవితంలో కాలు పెట్టాలి అంటే మధ్యనున్న పెళ్ళనే రంగురంగుల వారధి మీద కాలు పెట్టి దాటాల్సిందే. అత్తగారుల ఇళ్ళు ఓ భయంకర కేంద్రాలని, అక్కడ కోడళ్లకు స్వేచ్ఛ ఉండదని, బందీలై నానా ఇబ్బందులు పడుతూ ఉంటారని నువ్వు ఊహించి భయపడుతున్నావు సుగుణ. అది చాలా తప్పు. ఎక్కడో ఎవరింట్లోనూ అలాంటిది 1-6 జరుగుతూ ఉండొచ్చు. అంత మాత్రాన ఈ ప్రపంచంలో అందరూ అలాంటి వాళ్ళే అనుకుంటే ఎలా? సామాన్యంగా ఏ అత్తింట్లోనైనా ముఖ్య పాత్రలు మామగారు, అత్తగారు, బావగారులు, తోడుకోడళ్ళు, మరుదులు. భర్త సరే సరే అనుకో, వాళ్ళు నువ్వు పాలల్లో నీళ్ళలా కలిసిపోతే లోకంలో ఎంతమంది మన ఆనందాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్నా విజయం సాధించలేరు అంది. అంటే నువ్వేమంటావు? నా ఆనందం కోసం వాళ్ళందరినీ నేను కాకాపడుతూ వాళ్ళ చెప్పు చేతల్లో వాళ్ళు ఏం చేసినా చూస్తూ ఉండాలనే నీ ఉద్దేశం? సూటిగా అడిగింది. సుస్మిత ఆ మాటలు చెప్పడంలోని ఆంతర్యం తనకు స్పష్టంగా అర్థమైనట్లు అనిపించగా, కాదు సుగుణ, వాళ్లే నీకు కాకాపట్టేలా నువ్వు నీ ప్రతిభను ప్రదర్శించాలనేది నా ఉద్దేశం. చాలా అడ్డంగా తిప్పుతూ అంది సుగుణ. ఒకళ్ళకొకళ్ళు కాకాలు పట్టకుండా సుఖజీవనం గడపలేమా? ఇంట్లో సమస్యలు వస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళ తరం వేరు, మన తరం వేరు. వాళ్ళ ఆలోచన విధానం వేరు, మన ఆలోచన విధానం వేరు. ఉదాహరణకు మా అత్తగారినే తీసుకో. ఆమెకు మనం ఈ రోజుల్లో వేసుకున్న డ్రెస్సులంటే యావగింపు. మనమేమో అవి ఉన్నంత సదుపాయంగా చీర ఉండదంటాము. ఆమె గునుస్తూ ఉంటుంది, మనం వినం. మధ్యలో ఎవరు ఇబ్బంది పడేది చెప్పు? ఒక్క క్షణం ఆలోచిస్తున్నట్టుగా ఆగి అంది సుగుణ. భర్త అనే మగవాడు అవ్వచ్చు. సుస్మిత సుగుణ నెత్తిన ముడుతూ, అంటే నువ్వు మా అమ్మకు చాలా ఇష్టమైన కోడలు అవుతావన్నమాట అంది పకపక నవ్వుతూ. ఎలా? నీకు సమస్య అర్థమైంది కాబట్టి. చెప్పాను కదా, మా అత్తయ్య అంత చాదస్తురాలు మరొకరుండరు, అలాగే ఆమంత మంచి మనిషి మరొకరుండరు. నీకు కించిత్ తలనొప్పి వస్తే ఎంతగా వెలువెల్లాడిపోతుందో నువ్వు ఊహించలేవు. నన్ను అసలు మా అత్తగారు మంచం మీద నుంచి దిగనీయదు. ఒక్కటి గుర్తుంచుకో సుగుణ, నేనేదో మా అన్నయ్యను నీకు రికమెండ్ చేయడానికి రాలేదు. అయినా చెప్తున్నాను, అతడంత మంచివాడు నీకు మరొకరు భర్తగా దొరకటం కష్టం. మా అమ్మ మా అత్తగారు లాగానే కాస్త నోటి దురుసు మనిషి అనే మాట వాస్తవమే, కానీ నీకు తెలుసో తెలీదు, ఇంట్లో ఏ చిన్న సమస్యకైనా ఆమె ఎవరిని సంప్రదిస్తుందో తెలుసా? మొగుడిని, ఢిల్లీలో ఉన్న కూతుర్ని కాదు, బెంగుళూరులో ఉన్న కోడల్ని. నా అనుభవంలో నేను చూసిన ఏ సంసారంలోనైనా ఆడపిల్లలు ఇబ్బందులు ఎదుర్కొనేది చీటికి మాటికి పుట్టింటి వైపు చూస్తూ, అత్తింట్లో జరిగే ప్రతిదాన్ని వాళ్ళకు భూతద్దంలో చూపిస్తూ, వాళ్ళ సింపతి కోసం వెంపర్లాడే వాళ్ళతోటే.
అది నువ్వు గుర్తుంచుకో, చాలు, సుఖపడతావు అంది సుస్మిత. ఆమె మాటలు వింటుంటే సుగుణకు నోరు పెగలేదు. సామాన్యంగా జరిగేది ఏంటంటే, అత్తగారికి తాను నాటి పెంచిన మొక్కలు చెట్లై ఫలాలిస్తున్నప్పుడు మరొకరొచ్చి తమ స్వాధీనంలోకి తీసుకుంటున్నారు అనే భయము, బాధ, ఈర్ష ఏర్పడటం. అప్పుడు ఆ ఇంటికి కోడలుగా వచ్చిన కోడలు, నేను ఆ ఫలాలు పొందేందుకు రాలేదు, మీరు నాటిన మొక్కకు పాదు చేసి నీరు పెట్టి మీకు మరింత నీడ, మరిన్ని ఫలాలు లభించేలా చేయాలనేదే నా తపన అనే భావనను ఆమెలో ఇంజెక్ట్ చేయగలిగిందనుకో, అప్పుడు అత్తతో కోడలి సఖ్యతకు ఎదురుండదు. ఈ ప్రపంచంలో కొందరు దుష్టులు ఉంటారు, కాదనను. కడివెడు పాలను ఒక్క ఉప్పు కణిక పాడు చేయగలిగినట్లే ఒక్క దుష్ట కుటుంబం నేటి చాలామంది యువతల మనసుల్లో వివాహం అంటే ఓ భయంకరమైన పీడకల్లా చిత్రీకరిస్తున్నది. మనం ఎప్పుడూ మంచి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి కానీ దుష్టుల గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకూడదు సుగుణ తల ఉంచుకుంది. తన తల్లిదండ్రి ఈరోజు కాకపోతే రేపైనా మెడలు ఉంచి తన వివాహం చేయకుండా ఊరుకోరు. వాళ్ళని ఎన్నాళ్ళు ఎదురుస్తూ తిరగలదు. రాంబాబు అదే అంటాడు. తెలిసిన కుటుంబం కాబట్టి మీరు ఈ ఛాన్స్ మిస్ అవ్వద్దు. మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా మేమంతా లేమా, వాళ్ళని వదిలిపెడతావా అని. సుగుణ, మరొకటి కూడా గుర్తుంచుకో, మొగుడు పెళ్ళాల మధ్య ఎప్పుడు నువ్వు నేను, నాది నీది అనే భావన రానికూడదు. మనము మనది అనేది ధ్యేయం అవ్వాలి. అప్పుడు ఆ ఆనందమే వేరు. చటుక్కున సుస్మిత చేతి మీద తన చెయ్యి వేసి ఆప్యాయంగా పట్టుకుంది సుగుణ. ఆదిత్య నాకు అన్నయ్య కానీ నేను ఏరా అని పిలుస్తాను ఎంతో చనువుగా. వాడి వల్ల నీకే ఇబ్బంది కలిగినా వాడిని నడి రోడ్డు మీద నిలబెట్టి సరైన దారిలో పెట్టే శక్తి నాకుంది. అందుకే వదిన నేను చొరవ తీసుకుని నీ ముందుకొచ్చింది. కళ్ళు మూసి తెరుస్తూ అంది సుస్మిత. సుగుణకు ఇంకేం మాట్లాడాలో తెలియలేదు. తప్పదు, తను ఓ నిర్ణయానికి రావాల్సిన సమయం వచ్చింది. రేపు కాదు కూడదు అంటూ ఓ తెలియని దెయ్యాన్ని తీసుకొచ్చి నలుగురు తన మెడకు అంటగట్టే వదులు. దానికంటే తెలిసిన దెయ్యాన్ని తన భర్తగా అంగీకరిస్తే సరిపోతుంది. కాస్త ముందుకు వంగి సుస్మిత భుజం మీద చేయి వేసి దగ్గరకు తీసుకుంటూ, నీ వయసు నా వయసు ఒకటేనని నాకు తెలుసు. అయినా నాకంటే ముందు వివాహం చేసుకున్న నువ్వు నీ అనుభవంతో నాకు ధైర్యాన్ని ఇస్తున్నావు. ఎనీహౌ, ఇంతమంది నా శ్రేయస్సు కోరి చెప్తున్నప్పుడు నేనెందుకు కాదనాలి? ఈ క్షణాననే నిన్ను నా మరదలుగా స్వీకరిస్తున్నాను. లెట్ మీ ట్రై మై లక్ అంది మనస్ఫూర్తిగా. తర్వాత నెల తిరగకుండానే సుగుణ వివాహం ఆదిత్యతో జరిగిపోయింది. ఎంత టూటై రేసి అయినా పరిగెడుతున్న బోగీలు నిద్రకు దూరం చేస్తున్నాయి. అది హైదరాబాద్ చెన్నై చార్మినార్ ఎక్స్ప్రెస్. వెంట వస్తున్న బాబాయి పిన్ని తప్ప సుగుణకు అందరూ కొత్త వాళ్లే. సుగుణ ఆదిత్య పై బెర్తుల మీద పడుకున్నారు. లోయర్ బెర్తుల మీద ఆదిత్య తల్లిదండ్రి, పక్క బెర్తుల మీద బావగారు తోడికోడలు. పక్క బేలో 2 లోయర్ బెర్తుల మీద సుగుణ బాబాయి పిన్ని, ఒక పై బెర్త్ మీద ఇంకా కాలేజీ చదువులోనే ఉన్న మరిది. ముందుగానే రిజర్వ్ చేయించుకోవడంతో కోరుకున్న రీతిలో బెర్తులు దొరికాయి. వాళ్ళంతా చెన్నై వెళ్తున్నారు. కళ్ళు తెరుచుకునే ఆదిత్యనే చూస్తున్నది సుగుణ. అతడికి అంత హాయిగా నిద్ర ఎలా పడుతున్నదో అర్థం కాలేదు. ఉయ్యాల్లో పడుకుని ఊగుతూ నిద్రపోవటం అలవాటేమో. పెదవులు విప్పకుండా నవ్వుకుంది. క్రితం రాత్రి 8 గంటల వరకు తనకు అతడు పరాయి మనిషే. కానీ ఇప్పుడు ఆ చూపులు, ఆ కళ్ళల్లో వెలిగే తనంటే కాంక్ష, చెరగని చిరునవ్వు. కానీ ఆ చిరునవ్వుల వెనక ఏ విషం దాగున్నదో పూర్తిగా అతడి జీవితంలో కాలు పెడితే గానీ తెలియదు. ఈ ప్రపంచంలో అందరూ చెడ్డవాళ్లే ఉండరు అన్న రాంబాబు మాట మీద అతడి మంచితనాన్ని గురించి సుస్మిత చెప్పిన తర్వాత ముందుకొక అడుగు వేసి ఈ వివాహానికి అంగీకరించింది. అటు తల్లిదండ్రుల వేదనను చూడలేకనే పెళ్లిపీటల మీద తల ఉంచి కూర్చోవలసి వచ్చింది. అతడు అమ్మ కూర్చైతే మాత్రం తనకు కష్టాలు తప్పవు. అందుకే ముందుగానే తనను పెళ్లి చేసుకోమని సతాయించిన అందరికీ చెప్పేసింది. అత్తగారింట్లో ఏదైనా గొడవ జరిగిందో మీ అందరినీ ఉప్పు పాత్ర వేస్తానని. ఆ మాట గుర్తుకు రాగానే నవ్వు వచ్చింది సుగుణకు. ఇప్పుడు ఉద్యోగం సంగతే ఆలోచించాలి. తన కంపెనీకి అక్కడ బ్రాంచ్ లేదు. అంటే చేస్తున్న ఉద్యోగం మానక తప్పదు, మరొకటి వెతుక్కోవాలి. ఆయన గారు సంవత్సరానికి 8 లక్షలు సంపాదిస్తున్నప్పుడు నీకెందుక ఇంకా ఉద్యోగం అంటుంది తల్లి. అంటే తన ఇంట్లో పడుండి ఆయన గారు ఆఫీసు నుంచి రాగానే సాధారణంగా లోపలికి ఆహ్వానించి సినిమాల్లో లాగా బూట్లు విప్పి మంచినీళ్ళు ఇచ్చి సేవలు చేస్తూ కూర్చోవాలా? ఏమైనా కొనుక్కోవాలంటే ఆయన దేబురిస్తూ అడగాల? బుద్ధుడిని చెప్పే మాటలేనా అవి? తనకు ఆమె అమ్మ కాదు, పెద్ద చాదస్తపు అమ్మమ్మ. నిన్న రాత్రి పెళ్లిపీటల మీద లగ్నమైన తర్వాత తలంబ్రాలకు ముందు తానిద్దరే ఒంటరిగా కూర్చున్నప్పుడు
ఆదిత్య తనను తట్టి ఓ చిన్న పందెం అన్నాడు. ఏమిటి అన్నట్లుగా చూసింది. గెలిస్తే మొదటి రాత్రి నీకు అద్భుతమైన గిఫ్ట్ అన్నాడు. ఏమిటా పందెం అంటూ నలువైపులా చూసింది. అతని మాటలు ఎవరైనా వింటున్నారేమో అన్నట్టుగా. రేపొద్దున బిందెలో ఉంగరాల వేట ఉంటుంది, అందులో నువ్వు నెగ్గాలి. అయితే నువ్వు బలం ఉపయోగించి నన్ను గిచ్చకూడదు అంది. ఆటలు నా ఇష్టం అతడు కొంటిగా అన్నాడు. ఓకే, ఫ్రీ హ్యాండ్ అన్నమాట అంది తన చేతి వేళ్లను ముందుకు చాచి గులాబీ రంగుతో పాలిష్ చేసిన గోళ్లను చూసుకుంటున్నట్లుగా. కానీ ఆమె ఉద్దేశం వాటిని అతను కూడా చూడాలని. ఆమె వేళ్లను చూస్తూనే అతడు కంగు తిన్నట్టుగా కళ్ళు చికిలించాడు. అమ్మో, నీ గోళ్ళు అంత పొడిగా, నో బెట్ అన్నాడు జంకుతున్నట్టుగా కాస్త పక్కకు జరిగి. బెట్ స్టార్ట్ చేయటము విత్డ్రా చేయటము కూడా మీ వంతేనా కొంటెగా అంది సుగుణ. దేంట్లోనే ఓడిపోవటం నాకు ఇష్టం ఉండదు అని. అతడు ఆ క్షణాన తల ఉంచుకుంటూ ఉంటే జాలి వేసి మురిపంగా అతడి వంక చూసింది. మగవాళ్లను ఎక్కడుంచాలో అక్కడుంచితేనే తన భవిష్యత్తు సుఖంగా ఉండేది. కొత్త జీవితంలో కాలు పెడుతున్న తనకు కావలసిన బాటను తానే ఏర్పరచుకోవాలి. నిజంగా సుగుణ గోళ్లు పెట్టి నన్ను గిచ్చుతావా ఏంటి దిగులుగా అన్నాడు తన వంక చూస్తూ. లేకపోతే మొదటి రాత్రి మీరిచ్చే గిఫ్ట్ ఏమిటో నాకు తెలుసు కానీ మొహం అంతా సిగ్గుతో ఎర్రబడగా ఐయామ్ సుగుణ అంది. సరిగ్గా సాయంత్రం రైల్వే స్టేషన్లో తాము ఈ రైలును మరొక అరగంటలో ఎక్కుతామనగా తనకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చిన తన స్నేహితురాళ్ల ముందు అలాగే తన ముఖమంతా ఎర్రబడిపోయింది. జాగ్రత్త, నేను తొందరపడి ఓ పిచ్చి పని చేసి ఇప్పుడు బాధపడుతున్నాను అంది అనసూయ. ఆ అమ్మాయి వీళ్ళందరికీ కాలేజీలో ఓ సంవత్సరం సీనియర్ అయినా పరిచయం అవటంతోనే వీళ్లతో కలిసిపోయింది. పెళ్లికి ఒకరోజు ముందే వచ్చింది కరీంనగర్ నుంచి. మీ ఆయన్ని మొదటి రాత్రి పట్టుకుని చాడామాడా తిట్టేశామేమిటే అంది పక్కనే నిల్చున్న శారద స్నేహితురాల్ని పట్టుకుని తన వైపుకు తిప్పుకుంటూ. అనసూయకు కాస్త గెయ్యాళిదని పేరుంది. నీకొచ్చిన పేరును నిలబెట్టుకున్నావన్నమాట అంది. మిగతా వాళ్ళంతా గొల్లుమని నవ్వారు. అదే, అలా తిట్టకపోవటమే నేను చేసిన పొరపాటు. సంవత్సరం తిరగకుండానే తల్లినై సరదాలన్నీ పోగొట్టుకున్నాను అంది అనసూయ దిగులుగా మిత్రురాళ్ల వంక చూస్తూ. నువ్వు నయంగా అదే, మన రమణి పెళ్ళైన 6 నెలలకే తల్లైంది కదా, అది ఇంకెంత బాధపడాలి అంది పకపకా నవ్వుతూ నీలవేణి. నీ లెక్క చూసినా నాకు అలాగే అనిపిస్తుంది తల్లి. బావా బావా అంటూ పెళ్లి కాకుండానే తెగ తిరిగేస్తున్నావు అతడితోటి అంది జయంతి నీలవేణి పొడవాటి జడను పట్టుకుని ఆమె చెంపల మీద మృదువుగా కొడుతూ. చుప్, నోరు ముయ్యండి, వెధవ కబుర్లు. అత్తగారింటికి పోతున్న దానికి కాస్త బుద్ధులు చెప్పడం పోయి శారద చిరాగ్గా అంది. స్నేహితురాళ్ల మాటలు గాడి తప్పుతున్నాయి అనిపించగా. ఓయ్ ముసలమ్మ, మేం చెప్తున్న మాటలు అవేనే. తొందరపడి తల్లివి కాబోకు. ముందు హాయిగా సంసారంలో సెటిల్ అయిపోయి జంటగా జాలీగా ఇద్దరే 4 అందమైన ప్రదేశాలు అవి చుట్టేసిరండి అని. అవునే, ఇంతకీ మీ హనీమూన్ ఎక్కడికి? ఏమో తెలీదు. తెలియకపోవటం ఏమిటో తిక్కదానా, పెళ్ళ ఇప్పటికే 22 గంటలు దాటిపోయింది. ఇంకా నీ మొగుడు ముక్కుకి నువ్వు తాడు వేయలేదు అంటే మాకు నామర్దాగా ఉంది. అతను చెప్పిన చోటుకు మాత్రం నువ్వు వెళ్ళొద్దు. వెళ్ళావో ఓడిపోయినట్లే. ఆయన కొడైకెనాల్ అంటే నువ్వు ఊటీ అను, సింగపూర్ అంటే హాంకాంగ్ అను. అప్పుడే నీ పవర్ ఏమిటో ఆయనకు తెలిసేది. నీ మాట వినలేదా? హాల్లో సోఫాలో దిండు పడేసేయి సులోచన సుగుణను కవ్విస్తూ అంది. సుగుణ చిరాగ్గా చూసింది ఆమె వంక. ఎవరైనా వింటారేమోనైనా సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతుంది అని. రమణి తన భారీ శరీరాన్ని ఊపుకుంటూ రైలు ఎక్కడ వెళ్ళిపోతుందో అన్నట్లుగా హడావుడిగా తామున్న చోటుకు వచ్చింది. ఇన్గేట్ దగ్గర మీ భోగి ఉంటే బాగుండేది కదే అంటూనే బొకేను తన చేతిలో పెట్టి చేయి పట్టుకుని ఊపేస్తూ, నీ ప్రయాణం సుఖంగా జరగాలని, మీ ఆయనకు పట్టమహిషవై మొదటి 5 సంవత్సరాల్లోనే 5 పిల్లలకు తల్లివై దర్జాగా హాల్లో పెద్ద సోఫాలో షాల్ కప్పుకుని ఓ పెద్ద కళ్ళజోడు పెట్టుకుని పాత సినిమాల్లో కన్నాంబలా కూర్చుని ఆ రాజ్యాన్ని ఏలుకోవాలని మనసా వాచ కోరుకుంటున్నాను అంది రొప్పుతూనే. చీ నోరుమి, వెధవనోరు. ఈ పిల్లల కొడిని భరించలేకే ఆయనగారు చిన్నెళ్ళు పెట్టాడంటే ఏడుస్తూ కూర్చోవాలి జీవితాంతం. అనసూయ రమణి బొగ్గ మేలేస్తూ అంది. మీరంతా నోరు మోస్తారా లేకపోతే నన్ను రైలు ఎక్కేయమంటారా అడిగింది సుగుణ. మరీ అంత తొందర అయితే అలాగే మీ ఆయన దగ్గరకు చేరాలని. పెళ్లిలో వచ్చిన మందతో పాటు మమ్మల్ని ఏదో తూతూ మంత్రంగా పరిచయం చేశావు. ఇప్పుడు తీరిగ్గా మా చేతులు కలిపి వివరంగా మా గురించి చెప్తే చిరకాలం మీ ఆయనకు గుర్తుంటాం కదా. నేను చూడు నా ఉడ్బీని మీకు ఎలా పరిచయం చేశాను
అంది కళ్ళెగరిస్తూ నీలవేణి. సుగుణ ఆదిత్య నిల్చున్న వైపుకు చూస్తే అతని చుట్టూ చాలామంది గుమిగూడి ఉండి కనపడ్డారు. తను ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నారే అంది సుగుణ నీరసంగా. అతని ముందు వీళ్ళు నోటికొచ్చిందల్లా వాగితే అసహ్యంగా ఉంటుందన్న భయంతో. పిల్లవే, నీకంటే ఎక్కువ వాళ్ళంతా, మేమేం కోరుకు తినలే అంది రమణి నోరంతా పెద్దది చేసుకుని. సుగుణకు చెర్రన కోపం వచ్చింది దాని మాటలకు. వీళ్ల గోల ఆపాలంటే ఆదిత్యను పిలవక తప్పదు. అతని దగ్గరకు వెళ్ళి ఓసారి ట్రండి అన్నట్టుగా సైగ చేసింది. సుస్మిత వచ్చింది అతనితో పాటు వీళ్ళ దగ్గరికి. అతన్ని చూస్తూనే అందరూ మోగనము పట్టారు మహాబుద్ధిమంతుల్లా. గోల చేయకుండా తన గౌరవం కాపాడుతున్నందుకు చాలా సంతోషపడింది సుగుణ. రైలు బయలుదేరేంతవరకు ఏవేవో మాట్లాడేస్తున్నాడు అతను హుషారుగా. ఈ మగవాళ్ళకున్న తెగులే ఇది. ఆడపిల్లలతో కబుర్లు చెప్పడం అంటే మహాసరదా అనుకుంది. రైలు కూత కోయటంతో బోగీలోకి ఎక్కేసి అది ప్లాట్ఫామ్ దాటేంత వరకు తలుపు దగ్గరే తామిద్దరూ నిలబడి చేతులూపుతూనే ఉన్నారు. తమకు సెండ్ ఆఫ్ ఇవ్వటానికి వచ్చిన వాళ్ళంతా కనుమరుగయ్యేంత వరకు. సుస్మిత అయితే తన చేయి పట్టుకుని 4 అడుగులు వేసింది. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. వెధవ్వాగుడు వాగుతూ తనను ఆట పట్టించారు కానీ వాళ్ళంత ఆత్మీయ మిత్రురాళ్ళు తనకింకెవ్వరూ లేరు. స్టేషన్కు దుర్గొక్కతే రాలేదు. అది రాలేదని బాధపడనూ లేదు సుగుణ. రాంబాబు ముంబై వెళ్ళి కొంతవరకు విజయం సాధించాడు. అతడు చేరదీసిన ఆమెతో మాట్లాడాడు. తను పెళ్లి చేసుకున్నంత వరకు ఆమెనే పెళ్లి చేసుకుంటానన్నట్టుగా మాయమాటలు చెప్పి చివరికి మోసగించాడట. పెళ్ళైన తర్వాత తమ పెద్దవాళ్ళు ఒత్తిడితో తను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని చెప్పాడట. ఆమె కూడా అతగాడికి ఎలా బుద్ధి చెప్పాలా అన్నట్టుగా ఆలోచిస్తోందిట. రాంబాబు ఈ సమాచారం అంతా తీసుకొచ్చాడు. రైలు వేగం తగ్గింది. చుట్టూ ఇళ్ళు దీపాలు. టైం చూసుకుంది సుగుణ. 1 గంట అయింది. అంటే విజయవాడ వచ్చేస్తోందన్నమాట. ఇప్పుడు స్టేషన్కు తులసి వస్తానంది వాళ్ళ అన్నయ్యని తీసుకుని. అది తన పెళ్లికి రాలేదు. అదే రోజు దాని నిశ్చితార్థం విజయవాడలో ఉండటంతో అందుకనే ఎంత అర్ధరాత్రి అయినా తప్పకుండా తనను స్టేషన్లో కలుస్తానని తన భోగి వివరాలు అడిగి తీసుకుంది. ఆదిత్య లేస్తే బావుండును, తీసుకువెళ్ళి పరిచయం చేయొచ్చు. కానీ ఈ మహానుభావుడు గాఢ నిద్రలో ఉన్నట్టున్నాడు. పిలిచినా పలికేలా లేడు. పలకపోగా నిద్ర చెడగొట్టినందుకు విరుచుకు పడతాడేమో అదో పీడ. అయినా అతడి బెర్తును ఆనుకొని నిల్చుని చిన్నగా భుజం మీద తట్టింది. అలా తట్టి పిలుస్తూ ఉంటే బిడియం వేసింది. ఏమిటి? కళ్ళు తెరిచి తెరవకుండా అడిగాడు. విజయవాడ వచ్చింది. మా స్నేహితురాలు వస్తానన్నది స్టేషన్కి. 10 నిమిషాలు రైలు ఆగుతుంది కదా, మాట్లాడొద్దాం లేవండి అంది. నువ్వు వెళ్ళి రాకూడదు. ఒళ్ళంతా నొప్పులుగా ఉండి చికాగ్గా ఉంది. లేకపోతే రిటర్న్లో కలుద్దాంలే అన్నాడు తిరిగి కళ్ళు మూసుకుంటూ. అంతేకాకుండా మొహాన్ని కూడా అటువైపుకు తిప్పి పడుకున్నాడు. సుగుణకు రాత్రి నిద్రలేదు. లగ్నం 8 పేరే గాని మంగళసూత్ర ధారణ, తలంబ్రాలు, సప్తపది, అరుంధతి నక్షత్ర దర్శనం లాంటి కార్యక్రమాలన్నీ అయ్యేటప్పటికి 2 దాటింది. అసలే అంతకుముందు 3 రోజులు హైదరాబాదులో అన్ని మూలలా ఉన్న స్నేహితుల ఇళ్లకు వెళ్ళి ఆహ్వానాలు ఇవ్వటం, బంధువులు రావటం, పనుల హడావుడితో బాగా అలసిపోయింది. ఏసీ కదా, రైల్లో హాయిగా పడుకోవచ్చులే అనుకుంటే ఇక్కడ అసలు నిద్రే పట్టలేదు. రైలు ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఎవరో కొద్దిమంది అక్కడ దిగేవాళ్ళ కాబోలు సామాన్లు తీసుకుని తలుపు వైపుకు నడుస్తున్నారు. ఆదిత్యయ్యక రాడనిపించడంతో సుగుణకు కాస్తంత నీరసం వచ్చింది. తనకు దిగటానికి భయమని కాదు, తులసికి ఆయన్ను పరిచయం చేద్దామనేది ముఖ్యోద్దేశం. చూస్తే మొండివాడిలా ఉన్నాడు. 2 బెర్తుల మధ్య నిలిచిన ఉన్న సుగుణకు మధ్యలో కిటికీల వైపుగా ఉన్న అద్దంలో స్పష్టంగా కనపడింది తన రూపం. జానుడు జెరీ అంచు ఆకాశం రంగు చీర అందంగానే ఉన్నట్లు అనిపిస్తున్నా రేగిన జుట్టు, జిడ్డు కారుతున్న ముఖం, దానికి తోడు మెళ్ళో 3 పేటల చంద్రహారం, మేనత్త చేయించిన చెయ్యిను, పచ్చటి పసుపు తాడు ఆమెకు మరింత హుందాతానాన్ని ఇస్తూ ఉండగా చెయ్యెత్తి రేగిన జుట్టును సర్దుకుంటూ ఉంటే మోచతి వరకు కోరింటాకు పెట్టుకున్న చేతుకున్న 6 బంగారు గాజులు తళతళ మెరుస్తూ కనపడ్డాయి. చెన్నై బయలుదేరేందుకు తయారవుతూ ఒంటిని ఉన్న ఆ బరువంతా దేనికని తీసేయబోతూ ఉంటే తన చాదస్తపు తల్లి ఒప్పుకోలేదు. కొత్త పెళ్లి కూతురివి సొమ్ములు తీయటమేంటి అంటూ నసుగుడు. అప్పటికి ఏమిటే అమ్మవారిల ఈ అలంకరణ, అయినా రైల్లో వీటన్నింటినీ అందరి ముందు ప్రదర్శించాలా అంటూ నడుముకున్న వడ్డాణాన్ని, ముత్యాల హారాన్ని, పాపిడి బిళ్ళను, చెంపసరులను తీసేసింది. చట్టుకున్న సుగుణలో ఓ సందేహం ఏర్పడింది. అర్ధరాత్రి 1 గంట అప్పుడు కొత్త ఊళ్ళో రైల్వే ప్లాట్ఫామ్ మీద ఇన్ని సొమ్ములతో ఒంటరిగా దిగటమా? అతను లేస్తే బాగుండును అనుకుంది మరొకసారి.
మీరొస్తే బాగుంటుంది కదా అంది నిరుత్సాహంగా. సుగుణ ప్లీజ్ అతడు బెర్త్ మీద మరింత ముడుచుకుపోతూ అన్నాడు. విసురుగా తలుపు వైపుకు చూసింది సుగుణ కోపంగా. అతని స్నేహితులు ఎవరైనా వస్తే తనకు ఓపికన్నా లేకపోయినా ఈడ్చుకుపోడా? అక్కడే తనకు చిర్రెత్తుకొచ్చేది. ఈ మగవాళ్ళంత అహంభావులు స్వార్థపరులు మరొకరుండరు. వాళ్ళు చేయదలుచుకుందే చేస్తారు. మరొకరి మాట, అందున భార్య మాట అసలు వినరు. ఒంటిన సొమ్ములుంటే మాత్రం భయపడాల్సిన అవసరమే ఉంది. ప్లాట్ఫామ్ అంతా జనంతో నిండుగా ఉంది. అందున తులసి పక్కన ఉండనే ఉంటుంది. తన బెర్త్ మీద తలవైపు పెట్టి ఉన్న వ్యానిటీని తీసుకుని కసిగా పెద్ద పెద్ద అంగులతో తలుపు దగ్గరకు నడిచింది సుగుణ. గ్లాసు తలుపు తీసుకుని బయటకు వచ్చేటప్పటికి వెచ్చటి గాలి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. అర్ధరాత్రే ఇలా ఉంది, పగలు ఈ ఊళ్ళో ఇంకెలా ఉంటుందో. ముందు వెళ్తున్న వాళ్ళు సామాన్లతో దిగేటప్పటికి ఓ నిమిషం పట్టింది. వాళ్ల వెనకనే తను దిగింది. సరిగ్గా ఆ భోగి తలుపు ఎదురుగ్గానే తులసి నించుని ఉంది. పక్కన ఆమె అన్నయ్య సతీష్. అతడు తనకు తెలుసు. అంతకుముందు 1-2 సార్లు చూసింది. సుగుణను చూస్తూనే ముందుకొచ్చి వెరీ వెరీ హ్యాపీరా అంది తులసి సంతోషంగా సుగుణను కౌగిలించుకుంటూ. ఏడీ మీ ఆయన అంది తులసి ఆ భోగి తలుపు వంకే చూస్తూ. సమాధానం చెప్పడానికి చిన్నతనం అనిపించింది సుగుణకు. నిద్రమత్తు మనిషిలే, కదిలితేనా బెర్త్ మీద నుంచి అంది విసురుగా. మొదలుపెట్టావు మొగుడు మీద సణుగుడు. పద మనమే వెళ్దాం లోపలికి. మంచి నిద్రలో ఉన్నాడేమో, ఇంత దూరం కష్టపడి వచ్చి ఆయన చూడకుండా వెళ్తే ఎలా అంది తులసి నవ్వుతూ. ఏం పర్వాలేదులే, మన కోసం వచ్చిన వాళ్లను మనం లేచొచ్చి కలవాలా, లేక వాళ్ళు లోపలికల్లా వెళ్ళి నిద్రలేపి ఆయన గారిని పలకరించాలా? ఇప్పుడు చూడకపోతే కొంపలు ఏమీ అంటుకోవు అంది నిరసనగా. నీ దెబ్బకు ఆయన గారితో తట్టుకోవడం కష్టమే అయితే. తులసి స్నేహితురాల చేతిని పట్టుకుని పద, అదిగో అక్కడే మెట్ల దగ్గర కూల్ డ్రింక్స్ షాప్ ఉంది, ఏదైనా తాగుతూ మాట్లాడుకుందాం. ఎలా జరిగిందే పెళ్ళి? విజయవాడలో ఎండలు మండిపోతున్నాయే అంది తులసి. పద అంది కసిగా సుగుణ. ఏదైనా కూల్ డ్రింక్ తాగితేనే కానీ ముందు మంట చల్లారదు అన్నట్లుగా. రేపెప్పుడైనా తన ఫ్రెండ్స్ వచ్చారంటూ పిలిస్తే తను మొహం తిప్పేస్తేనే కానీ ఆ బాధ ఏమిటో ఆయన గారికి తెలియదు. జనం, ఎటు చూసినా జనం. ఆ ప్లాట్ఫామ్కి అటు ఇటు రైలు లాగి ఉండటంతో ఎటు చూసినా జనం. వాళ్ళని తప్పుకుంటూ ఆ స్టాల్ వైపుకి నడిచారు ముగ్గురు. తనెప్పుడో ఒకసారి వచ్చింది విజయవాడ ఓ స్నేహితురాలి పెళ్లికి. ఆ రోజు చూసింది కృష్ణా బ్యారేజీ, కొండ మీద కనకదుర్గ గుడిని. కూల్ డ్రింక్ స్టాల్ ముందు జనం గుమిగూడి ఉన్నారు. అదొక్కటే తెరుచున్నట్లుంది. అర్ధరాత్రి అవటంతో చాలా వరకు అన్నీ మూసున్నాయి. తులసి అన్నయ్య వెళ్ళి 3 స్ప్రైట్ బాటిల్స్ తీసుకొచ్చాడు. బ్రిడ్జి పక్కగా ఓ స్తంభం పక్కన కాస్త ఖాళీ చోటు చూసుకుని ముగ్గురు నిల్చున్నారు. పెళ్ళిళ్ళ సీజన్ అవటంతో రైళ్లన్నీ ఫుల్గా ఉన్నాయి. పెళ్ళెలా జరిగింది అడిగింది తులసి. పెద్ద పేచీలేం లేవు, బాగానే జరిగింది. కాస్త మంచివాళ్ళలాగానే ఉన్నారు. ఇంతకుముందు నాతో పాటు సుస్మితను చూసే ఉంటావు. ఆ అమ్మాయి కజినే ఆదిత్య. ఆ అమ్మాయి ఫాదర్ ఏమో నాన్నకి కొలీగు అంది నవ్వుతూ. సామాన్యంగా పెళ్లిలోనే తెలిసిపోతుంది ఎలాంటి వాళ్ళయిందిను. వెధవ పేచీలన్నీ పెడుతూ ఉంటారు. మా అక్కయ్య పెళ్లిలో చూశాను కదా, బస్సు నిండా జనం వచ్చారు. వాళ్ళు పడుకోవడానికి అందరికీ మంచాలు కావాల్సిందేనని గోల నానాయాగి చేశారు. మా నాన్నకు విసిగేసి ఆ మ్యారేజ్ హాల్ పక్కనే ఉన్న ఓ లాడ్జీలో 4 గదులు తీసుకుని కింద పడుకోలేని వాళ్ళంతా అక్కడికి వెళ్ళి పడుకోండి అని చెప్తే నసుక్కుంటూ వెళ్ళారు. అలాంటి గొడవలు సామాన్యంగా పెళ్ళిళ్ళల్లో జరుగుతూ ఉంటాయి. తర్వాత బాగానే కలిసిపోయారనుకో, ఆ కాసేపు మగపిల్లవాడి వైపు వాళ్ళమనే అహం వాళ్ళని పట్టుకుని వేళ్లాడుతూ ఉంటుంది అంది తులసి. అవి చాలా మామూలే అన్నట్లుగా. రోజు పేపర్ చూస్తుంటే మాత్రం పెళ్ళంటే భయమేసేలా కనపడుతున్నాయి వార్తలు. సరేలే, రోట్లో తల పెట్టేశాను, ఇక ఎలాంటి పోట్లైనా భరించాలి, లేదా వాళ్ళను 4 పీకులు పీకనన్నా పీకాలి అంది సుగుణ కూడా నవ్వుతూ. చెప్పు, నీ ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది అడిగింది. నువ్వు చేసుకున్నది మీ నాన్న కొలీగ్ బంధువుల అబ్బాయిని, కాస్త తెలిసిన వాళ్ళు. నాదా ఇంటర్నెట్ మ్యారేజీ. పెళ్ళవగానే అమెరికా వెళ్తాను. అక్కడికి వెళ్తే కానీ తెలీదు ఆయన గారి అసలు సంగతి. సాఫ్ట్వేర్ అని చెప్పాడు కానీ నిజంగా దాంట్లోనే పనిచేస్తున్నాడో లేక పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడో, అదీగాక ఇప్పటికే ఏ దొరసాన్నైనా పెట్టుకుని కులుగుతున్నాడేమో కూడా చూడాలి. తులసి ఆ మాట అన్నా అలా ఏం జరగదులే అన్నట్లు హాయిగా నవ్వేసింది. అంత తెలుసుకోకుండా ముందుకెందుకు దూకారే మరి అంది సుగుణ దిగులుగా. ఈ రోజుల్లో పెళ్ళంటే బొమ్మ బొరుసు వేయటమేనే. తెలిసిన వాళ్ళ ద్వారా కనుక్కుంటే మంచివాడనే తెలిసింది కానీ చివరికి నుదుట ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది.
నేను ధైర్యంగానే వెళ్తున్నాను. ఏదైనా కానిది జరిగిందా? తులసి అంటే ఏమిటో ఆయన గారికి చూపించి మరీ వస్తాను అంది తులసి గుండె జటవుతూ. అంత దూరం వెళ్తున్న నీ ధైర్యానికి మెచ్చుకోవాలి. నేను చెన్నై వెళ్ళటానికి భయపడి చేస్తున్నాను అంది దిగులుగా సుగుణ. రైలు ఇంజన్ పెద్దగా కూత కూసింది. నువ్వు వచ్చింది కాదులే, అంతకు ముందు వచ్చింది, ముందు వెళ్తున్నది. ఇప్పుడేగా నువ్వు వచ్చింది, 5 నిమిషాలు కాలేదు అంది తులసి. 2, 3 ప్లాట్ఫామ్ల మీద 2 రైళ్లు ఆగున్నాయి. ఇంతకీ పెళ్ళి ఎప్పుడు ఫిక్స్ చేశారు అడిగింది సుగుణ. మళ్ళీ 3 నెలలకు వస్తాడట. ఇండియాలోనే వాళ్ళకేదో ప్రాజెక్ట్ వర్క్ ఉందిట. నెల 15 రోజులు ఇక్కడే ఉంటాడుట. అప్పుడే పెళ్ళి, హనీమూన్ చెప్పింది తులసి. నీతో చనువుగా మాట్లాడా? అమ్మో, బహుతీపే ఆ మాటలు. నిన్న సాయంత్రం సినిమాకి వెళ్దామని కూర్చున్నాడు. నేనే రాను పొమ్మన్నాను. పెళ్ళైన తర్వాతే ఏం తిరిగినా అని స్పష్టంగా చెప్పేశాను. పోనీ ఈసారి నేను వచ్చినప్పుడు పెళ్లి బట్టలు కొనుక్కునేందుకైనా వస్తావా, లేక అమ్మమ్మను వెంట పెట్టుకొస్తావా అన్నాడు. నేను నవ్వుతూ చెప్పేశాను, మా వాళ్ళని ఎవరిని తీసుకురానులేండి, మా అత్తగారిని ఆడబడుచును తీసుకొస్తాను మీకు అభ్యంతరం లేకపోతే అని. దాంతో ఫ్లాట్ అయ్యాడు గురుడు. సుగుణ నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని పక్కపక్క నవ్వింది. సరిగ్గా అప్పుడే ప్లాట్ఫామ్ మీద కదిలిన రైలు ఊపందుకుంది. పద, అది ఇక బయలుదేరుతుందేమో, భోగి దగ్గర నుంచి మాట్లాడుకుందాం అంది అటువైపుకు అడుగులు వేస్తూ సుగుణ. ఒక రైలు వెళ్లటంతో ప్లాట్ఫామ్ మీద జనం కూడా తగ్గారు. కాస్తంత హాయిగా ఉన్నట్లు అనిపించింది. ముగ్గురు వెళ్ళి 2 టైర్ వేసి ముందు నిలబడ్డారు. ఉండు, మా స్వామీజీ లేచారేమో చూసి పిలుచుకొస్తాను అంటూ సుగుణ భోగిలోకి ఎక్కి తన బెర్త్ దగ్గరికి వెళ్ళింది. అందరూ మంచి నిద్రల్లో ఉన్నారు. ఈయనగారు లేచుండర్లే అనుకుంది. తన బెర్త్ దగ్గరికి వచ్చి చూస్తే అక్కడెవరో పడుకున్నట్లు అనిపించింది. చిరాకు వేసింది. బుద్ధి లేని మనుషులు, కాసేపు కిందకు దిగితే చాలు ఆక్రమించేయటమే అనుకుంటూ పక్కనున్న భర్తను లేపి తన బెర్తును ఖాళీ చేయించాలనుకుంది. ఆమె ఆశ్చర్యపోయేలా తన భర్త పడుకున్న బెర్త్ మీద ఓ స్త్రీ పడుకుని ఉంది. కంగారుగా అటు ఇటు చూసింది. కింద బెర్తుల మీద మావగారు, అత్తగారు లేరు. పక్క బెర్త్ మీద బావగారు, తోడికోడలు లేరు. ఇంతకుముందు తను వచ్చిన భోగి ఇది కాదా? కంగారు పడింది. 16 నెంబర్ నుంచి తమవే అని చెప్పాడే ఆదిత్య అనుకుంది అటు ఇటు చూస్తూ. ఈ ట్రైన్కి సెకండ్ ఏసీ భోగి ఇంకోటి కూడా ఉందేమో అనుకుంటూ డోర్ వైపుకు నడుస్తూ ఉంటే లోపలకు టీసీ వస్తూ కనపడ్డాడు. మరొక సెకండ్ ఏసీ ఉందా అండి అడిగింది సుగుణ. పక్కనే ఉంది సెకండ్ ఏసీనే, వెస్టిబ్యూల్లోంచి వెళ్ళండి అన్నాడు. థ్యాంక్ యూ అంది. ఎవరినైనా కలవటానికి వచ్చారా అడిగాడు. కాదండి, నేను దీంట్లోనే సికింద్రాబాద్ నుంచి వస్తున్నాను అంది. ఏమన్నారు? అతడు ఓ అడుగు ముందుకు వేశాడు. నేను సికింద్రాబాద్ నుంచి వస్తున్నానండి, చెన్నై వెళ్ళాలి. మా ఫ్రెండ్ వస్తే మాట్లాడేందుకు దిగాను అంది వెస్టిబ్యూల్ వైపుకు అడుగులు వేస్తూ సుగుణ. మై గాడ్ మేడం, మీరు దిగిన రైలు ఆ పక్క ప్లాట్ఫామ్ మీద నుంచి ఇప్పుడే వెళ్ళిపోయింది. ఈ రైలు చెన్నై నుంచి వస్తున్నది, హైదరాబాద్ వెళ్తున్నది అన్నాడు అతను. బిత్తరపోయింది సుగుణ అతని మాటలకు. రైలు ఇంజన్ ప్లాట్ఫామ్ అంతా హోరెత్తేలా కూతకొస్తోంది. మీరు ముందు దిగండి, రైలు కదలబోతోంది అన్నాడు టీసీ. అయ్యో, ఇప్పుడెలా అనేది రైలు దిగి ఆలోచించండి. రైలు మూవ్ అయిందంటే మరిన్ని ఇబ్బందుల్లో పడతారు. తలుపు దగ్గరున్న అటెండర్ను, మరొక ప్యాసింజర్ను తప్పుకుంటూ సుగుణ ఒక్క ఉదుటిన కిందకి దూకేయటం, రైలు కదలటం ఒకేసారి జరిగాయి. రైలు వెళ్తున్నది, ఎందుకు దిగావే అంటూ తులసి సుగుణను ముందుకు అడుగు వేసి పట్టుకుంటూ అంది. ఏం చెప్పాలో అర్థం కానట్టుగా కంగారు పడిపోతుంది సుగుణ. తలెత్తి భోగి మీద ఉన్న బోర్డు వంక చూస్తూ తులసికి చూపించింది. దానిమీద చెన్నై హైదరాబాద్ చార్మినార్ ఎక్స్ప్రెస్ అని ఉంది. దాని వంక చూస్తూ ఉండగానే తులసికి అర్థమైపోయింది జరిగిన పొరపాటు ఏమిటో. ఉసే, ఈ కొంపలు అంటుకున్నాయే, ఈ బండి చెన్నై నుంచి హైదరాబాద్ వెళుతున్నది హడావుడి పడిపోతూ త్వరగా అంది తులసి. మాటల్లో పడి కన్ఫ్యూజ్ అయిపోయాము. ఆ రైలు దిగి మాట్లాడుకుంటూ ఇటు వచ్చాము. స్టాల్ ఇటు ఉండటంతో ఇందాక వెళ్ళిందే చెన్నైదన్నమాట. అదేమిటే వెనకొచ్చింది ముందు వెళ్ళింది, ముందు వచ్చింది అట్లాగే ఉండిపోయింది అంది తులసి. ఇప్పుడు ఎట్లాగే? సుగుణ ఏం చేయాలో తెలియనట్లుగా గుడ్లు అప్పగించి స్నేహితురాల్ని చూస్తూ బొమ్మలా నిలబడిపోయింది. ఆమె గుండె దడదడలాడుతోంది. తులసి, ఆమె అన్నయ్య సతీష్ కూడా బిక్కమొహాలు వేసుకొని ప్లాట్ఫామ్ దాటి హైదరాబాద్ వైపు వెళ్తున్న రైలు వంకే చూస్తున్నారు. ముందు మీ ఆయనకు ఫోన్ చెయ్యి అంది హడావుడిగా తులసి. తర్వాత ఓ నిమిషానికి తేరుకుని, పాపం అతనేం కంగారు పడుతున్నాడో ఆ రైల్లో అంది. సుగుణకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. వాళ్ళంతా నిద్రలిపోతున్నారు. తాను రైలు దిగిన సంగతి భర్తకు తప్ప మరెవరికి తెలీదు.
అయినా ఆ సమయంలో అతను నిద్రమత్తులోనే ఉన్నాడు. రైలు బయలుదేరినప్పుడైనా తను ఎక్కింది లేనిది చూశాడో లేదో. 3వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.